మెదక్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ చివరి రోజున రాజకీయ పార్టీల కార్యకర్తల అభ్యర్థులతో మున్సిపల్ కార్యాలయాలు కిటకిటలాడాయి. ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు 2 దఫాలుగా పెద్ద ఎత్తున నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. దీంతో మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. అభ్యర్థులు తమ అనుచరులు, పార్టీ నాయకులతో ర్యాలీల రూపంలో నామినేషన్ కేంద్రాలకు చేరుకొని నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి నామినేషన్లను స్వీకరించారు. పోలీసుల కట్టుదిట్టమైన బందోబస్తు, నామినేషన్ చివరి రోజు కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మున్సిపల్ కార్యాలయాల ముందు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ర్యాలీలను నియంత్రిస్తూ ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. మెదక్ మున్సిపాలిటీ పరిధిలో ఈ రోజు 14వ వార్డులో మా అమ్మగారు దొంతి లక్ష్మీ ముత్యం గౌడ్ గతంలో 2 పర్యాయాలు అక్కడ కౌన్సిలర్గా ప్రజలు ఆశీర్వదించారు. మరోమారు ఈసారి 14వ వార్డు నుంచి అమ్మగారిని ఈరోజు నామినేషన్ వేయించడం జరిగింది. అలాగే 15వ వార్డులో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నామినేషన్ వేయడం జరిగింది. ప్రజల ఆశీస్సులతో అందరి సహకారంతో ఈ 2 వార్డులలో కూడా మేము అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. గౌరవనీయులు మన ప్రియతమ నాయకుడు మైనంపల్లి హనుమంతరావు సార్ గారికి, గౌరవనీయులు మన మెదక్ ఎమ్మెల్యే రోహిత్ అన్న గారికి, మరియు మా మామయ్య చింతల నరసింహులు గారికి, ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. నా పేరు చింతల లక్ష్మీ స్వరాగిని. నేను 10వ వార్డు నర్స్కేడ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థినిగా ఈరోజు చివరి నామినేషన్ వేశాను. ప్రజలందరి ఆశీర్వాదంతో నేను గెలుస్తానని, నన్ను గెలిపించాలని కోరుకుంటున్నాను. మన ఎమ్మెల్యే గారు మన మెదక్ కోసం ఎంతో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు. రోడ్డు రవాణా మరియు ప్రజలకి, పేద ప్రజలకి విద్యా వైద్య సదుపాయాలను అందించారు. అదేవిధంగా మహిళల భద్రత మరియు మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను అమలులోకి తీసుకొచ్చారు. అదేవిధంగా మన యువతకి ఎన్నో ఉద్యోగ అవకాశాలను, ఉపాధిని కల్పించారు. మన మెదక్ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడ్డారు. అదేవిధంగా మేము 10వ వార్డు నర్స్కేడ్ కు కూడా అభివృద్ధి పథకాలను తీసుకొస్తామని, మా వార్డు కోసం ఎంతో కృషి చేస్తామని, ఉన్న సమస్యలన్నీ తీర్చుతామని ప్రజాముఖంగా నేను మనవి చేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి, సమస్త ప్రజానీకానికి, పెద్దలకు అందరికీ, నా అన్నదమ్ములకు, అక్కచెల్లెలకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. జై కాంగ్రెస్. జై కాంగ్రెస్. ప్రజలకు ముఖ్యంగా మెదక్లోని 30వ వార్డు ప్రజలకు నేను 30వ వార్డు అభ్యర్థిగా, ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. దయచేసి నాకు 30వ వార్డు అభ్యర్థికి నాకు ఓటేసి గెలిపించగలరని విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీ ఏమైనా సమస్యలు ఉన్నా స్థానికంగా ఉండే నేను ఎప్పటికప్పుడు మీకు అన్ని వేళలా మీకు నేను సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని, 24 గంటలు మీ గురించి ఎప్పుడైనా, ఏ రాత్రి అయినా సరే నేను స్థానికంగా ఉండే వ్యక్తిని, స్థానిక వార్డులో ఉండే వ్యక్తిని. దయచేసి ముఖ్యంగా ఈ విషయాన్ని గమనించి నాకు ఓటేయగలరని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు మొహమ్మద్ అఫ్జల్, మీకంతా సుపరిచితునే కాబట్టి మీరు దయచేసి నాకు ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను.